ప్రాజెక్టులపై రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ మేరకు రేపు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, అంటే మేడిగడ్డకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మొన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మీద మీటింగ్ పెట్టిన నేపథ్యం ఒకటైతే రేపు అందరూ కూడా వచ్చి మేడిగడ్డను పరిశీలిస్తారు. అసలు ఏం జరిగింది ప్రస్తుతం అయితే మనకు స్థానిక మాజీ ఎమ్మెల్యే పుట్టం మధుకర్ గారు ఉన్నారు, జడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాట్లాడించే ప్రయత్నం. సార్, రేపు ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు మేడిగడ్డపై ఎట్లాంటి విశ్లేషణ జరిగే అవకాశం? మేడిగడ్డకు దాదాపు 2 తర్వాతనే మా నాయకుల బృందం, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వారితో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. వాస్తవాన్ని ఈ సమాజానికి చూయించాలనే ఒక గొప్ప ఆలోచన. నిజంగా ఏ ప్రభుత్వం అయినా తన పనులు తను చేసుకుంటూ ఏదైనా తప్పిదాలు జరిగితే ఆ తప్పిదాలను నివృత్తి చేసి పనిలో వండుకుంటూ ప్రజలకు అన్నం పెట్టే పని చేసిన ఏ ప్రభుత్వాలైనా కూడా. ఇవాళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం పరిశీలిస్తే అనేక అవకతవకలు, అనేక కుంభకోణాలు ప్రాజెక్టులలో చూసుకున్నా, లేకపోతే ఇండ్లలో చూసుకున్నా, కూడా లాట్రిన్ బాత్రూమ్లలో కూడా అవినీతి జరిగింది. ఆ రోజు ఏసీబీ కేసులైనవి లాట్రిన్ బాత్రూంలో మంత్రి నియోజకవర్గంలో. ఇండ్లు అయితే లెక్కకు లేనని మాయమైపోయినాయి. సో వాటి గురించి ఆలోచించకుండా ఎన్నడూ ప్రజల దృష్టికి తీసుకెళ్లి దాని మీద ఎంక్వైరీలు అనేది అటువంటి పిచ్చి పనులు చేయకుండా ఆయన పైన ఆయన చేసుకుంటాడు. కానీ వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీ పిచ్చి పనులు చేయకుండా ఆయన పైన ఆయన చేసుకుంటాడు. కానీ వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరాన్నే చూపిస్తూ, కాళేశ్వరాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే ఇక్కడ అయింది 3,400 కోట్లని అధికారులే ముఖ్యమంత్రి గారికి చెప్పారు. 3,400 కోట్లలో ఆ 3 పిల్లలకు చూస్తే 100 అయితే 50 వేస్తే అది ఇంజనీర్లు చెప్పాలి. దాని పని చేసుకుంటూ ఈ ప్రజలకు ఇవాళ మంత్రిలో రోజు మాకు ఒక 4 ఫోన్లు 5 ఫోన్లు వస్తున్నాయి. నీళ్ళు వస్తలేవు, మీరు ధర్నా చేయండి, మా ప్రజల పక్షాన్ని ఉండండి అంటారు. ఇంత తొందరగా మేము ధర్నాలు చేయడం కాదు, మీరు ఆలోచించండి. మరి మంత్రి గారేమో స్టేట్మెంట్ ఇస్తున్నారు నీళ్ళు వస్తాయి అని, మీరేం వస్తలేమంటారు, మేము ఓపిక పడుతున్నాం, చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం అని చెప్తున్నాం. కనుక ప్రజలు ఇవాళ నీళ్ళు వస్తలేవని, కరెంటు వస్తలేవని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ ఇబ్బందులను పూర్తి చేయడానికి కోసం ఆలోచించకుండా కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం ఇదే పనిలో ఉంటున్నారు. అసలు కాళేశ్వరం అద్భుతంగా ఉంది. కాకపోతే మా నియోజకవర్గంలో ఇంకా దీని ద్వారా నీళ్ళు అందలేదు కావచ్చు, కానీ నీళ్ళు అందకపోయినా కూడా నిండు కుండలాగా కొద్ది రోజుల తర్వాత ఇక్కడ నుండి రాజమండ్రి వరకు ఇక్కడ నుంచి షిప్పింగ్ కూడా అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టును బదనాం చేసి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం దృష్టిని ప్రజలకు తెలియజేయడానికి కోసం మా బృందం వస్తూ ఉన్నది. వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఇవాళ మంతినిలోనైతే ఒకప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి బోర్లేసి ఇక్కడి నుంచి అక్కడ దాకా కరెంట్ లైన్లు పెట్టుకొని పైపులు వేసుకునే పరిస్థితి బంద్ అయిపోయిండే. కానీ ఇవాళ మళ్ళీ బోర్లు వేసుకొని మళ్ళీ 2 కిలోమీటర్ల గోదావరిలో పైపులు తోటి నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు. సో నీళ్లు డైరెక్ట్ రాకపోయినా కూడా దీని ద్వారా అనేక లాభాలు జరిగే ఇంకా అవకాశం ఉంటుండే. కేసీఆర్ గారు మంచి టూరిజం డెవలప్ చేయాలనుకున్నారు. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాళేశ్వరం ఒకవైపు, అడవి ఒకవైపు, నీళ్లు ఒకవైపు ఉన్నాయి. సో దీన్ని ఆలోచించి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కడితే దీన్ని దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మానుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనేది మా నాయకత్వం యొక్క ఆలోచన. దాన్ని పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, ఈ నియోజకవర్గ బిడ్డగా ఇది ఖచ్చితంగా మేడిగడ్డ ఉండాలి. మేడిగడ్డ ద్వారానే ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం అయితే అనేది మేము భావిస్తా ఉన్నాం. సార్ చెప్పండి, అంటే కాపర్ డ్యామ్ కడితే కూడా నీళ్లను పైకెక్కించవచ్చు, యథావిధిగా నీళ్లను రైతులకు అందియచ్చు అని చెప్పి కొంతమంది మేధావులు కావచ్చు వీళ్ళు కానీ చెప్తున్నాయి పోతే, కానీ ప్రస్తుతం మొత్తం కొలాప్స్గా అంటే మునిగిపోయింది, పనికిరాదన్నట్టుగా చెప్తున్నాం. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మనం చూస్తున్నాము మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లర్లు ఉంటే 2-3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి. మిగతా 80, 81, 82 పిల్లర్లు మొత్తం 85లో 82 కూడా మంచిగా ఉన్నాయి. ఒక 2-3 చిన్నగా డ్యామేజ్ అయినాయి. సో మేమేమంటున్నాం అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యారేజులు నిర్మించినటువంటి సందర్భంలో, డ్యాములు నిర్మించినటువంటి సందర్భంలో చాలా చోట్ల ఒక 3,000 సంఘటనలు జరిగినటువంటి, భారతదేశంలోనే 300 పైచిలకు సంఘటనలు ఇటువంటివి జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 చోట్ల ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కడెం డ్యామ్ గేట్లు కొట్టుకపోయినాయి, కౌలాసనాల కొట్టుకపోయింది,
పాలెం వాగు 2 సార్లు మట్టి కట్టలు కొట్టుకుపోయినాయి, నాగార్జున సార్లు డ్యామేజ్లు జరిగినాయి. ఇట్లా చాలా ప్రాజెక్టులలో ఇటువంటివి జరిగినప్పుడు ఓఎండ్ఎం డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటారు. ఇటువంటి వాటికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ సంస్థ ఉంది, వాళ్ళు సూచన చేస్తారు నిపుణులు, దాని ప్రకారం రిపేర్లు చేసుకొని నడిపించుకోవచ్చు. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ సమాజంగా మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వము, మా నాయకుడు కేసీఆర్ గారు మేము చేసినటువంటి పనుల వల్ల ఏవైతే తెలంగాణకు విజయాలు సంక్రమించినాయో, అది విద్యుత్ రంగం కానీ, నీటిపారుదల రంగం కానీ, మంచినీళ్ళ రంగం కానీ, మౌలిక వసతుల కల్పన రంగం కానీ, ఆ విజయాలన్నింటినీ వైఫల్యాలుగా చిత్రీకరించాలే, ప్రతి దాంట్లో అవినీతి జరిగిందనే బురద జల్లాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అది